హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతి పండగ సందడి ముగిసింది. కోడిపందాలు, పిండి వంటలు, ఊరి ప్రయాణాలు అన్నీ అయిపోయాయి. అందరూ మళ్లీ తమ తమ పనుల్లో పడ్డారు. ఉద్యోగస్తులు ఆఫీసులకు, విద్యార్థులు కాలేజీలకు వెళ్లడం మొదలుపెట్టారు. సాధారణంగా సినిమాలకు అసలైన గండం ఇక్కడే మొదలవుతుంది. పండగ 3 రోజులు సినిమా ఎలా ఉన్నా జనం చూసేస్తారు. కానీ పండగ అయిపోయాక వచ్చే వర్కింగ్ డేస్లో, ఆ వెంటనే వచ్చే వీకెండ్లో సినిమా ఎలా నిలబడింది అనేదే దాని అసలైన రేంజ్ని డిసైడ్ చేస్తుంది. మనం మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి BMW సినిమా ఈ రోజుతో విజయవంతంగా 5వ రోజులోకి అడుగుపెట్టింది. నిన్నటితో అంటే శుక్రవారంతో వర్కింగ్ డే టెస్ట్ని పాస్ అయిన ఈ సినిమా ఈ రోజు 5వ రోజు శనివారం వీకెండ్ నాడు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేసింది? పండగ అయిపోయాక కూడా రవితేజ జోరు కొనసాగుతోందా లేదా అనే విషయాలని మనం ఈరోజు ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా ఎనాలిసిస్ చేద్దాం. ముందుగా మనం నిన్నటి పరిస్థితిని, ఈరోజు పరిస్థితిని బేరీజు వేసుకోవాలి. నిన్న శుక్రవారం డే 4 పండగ సెలవులు అయిపోయాక వచ్చిన మొదటి వర్కింగ్ డే. సహజంగానే అన్ని సినిమాల కలెక్షన్స్లో డ్రాప్ కనిపించింది. రాజాసాబ్ లాంటి పెద్ద సినిమాకి నిన్న భారీ డ్రాప్ పడింది. రవితేజ సినిమాకి కూడా నిన్న మార్నింగ్ మ్యాట్నీ షోలలో ఆక్యుపెన్సీ తగ్గింది. కాని ఈ రోజు 5వ రోజు శనివారం సీన్ మొత్తం మారిపోయింది. దీన్నే ట్రేడ్ భాషలో వీకెండ్ జంప్ అంటారు. వారమంతా పనులతో అలసిపోయిన జనం శనివారం సాయంత్రం కాస్త రిలీఫ్ కోరుకుంటారు. ఆ రిలీఫ్ కోసం వాళ్లు ఎంచుకున్న బెస్ట్ మెడిసిన్ భర్త మహాశయులకు విజ్ఞప్తి. అందుకే నిన్న డల్గా ఉన్న థియేటర్లు ఈరోజు 5వ రోజు మళ్లీ హౌస్ఫుల్ బోర్డులతో కలకలలాడాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా 5వ రోజు కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. 4వ రోజు అంటే శుక్రవారం వచ్చిన కలెక్షన్స్తో పోలిస్తే 5వ రోజు శనివారం దాదాపు 40 నుండి 50% గ్రోత్ కనిపించింది. ముఖ్యంగా హైదరాబాద్, వైజాగ్, విజయవాడ లాంటి సిటీల్లోని మల్టీప్లెక్స్లలో ఈరోజు ఈవినింగ్ షోలకి టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. పండగ హడావిడిలో సినిమా చూడలేకపోయిన ఫ్యామిలీస్ ఇప్పుడు వీకెండ్లో ప్రశాంతంగా సినిమాకి వస్తున్నారు. అందిన రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా 5వ రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 నుండి 12 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. పండగ రోజుల్లో 15 కోట్లు చేస్తే పండగలేని సాధారణ శనివారం నాడు 12 కోట్లు చేయడమంటే అది సినిమాకి ఉన్న స్ట్రాంగ్ మౌత్ టాక్ వల్లే సాధ్యమైంది. ఈ సినిమా 5వ రోజు ఇంత స్ట్రాంగ్గా ఉండటానికి ప్రధాన కారణం కామెడీ జానర్. చరిత్ర చూసుకుంటే సంక్రాంతికి వచ్చిన కామెడీ సినిమాలు పండగ అయిపోయాక కూడా లాంగ్ రన్లో అద్భుతాలు సృష్టిస్తాయి. గతంలో F2, శతమానం భవతి సినిమాలు ఇలాగే చేశాయి. ఇప్పుడు BMW వంతొచ్చింది. సినిమాలో రవితేజ చేసే అల్లరి, భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, వాటిని చూపించిన విధానం ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది. సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్ ద్వారా సినిమాకి మంచి పబ్లిసిటీ జరుగుతోంది. రవితేజ ఈజ్ బ్యాక్ అని, వింటేజ్ మాస్ రాజా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది 5వ రోజు బుకింగ్స్ మీద పాజిటివ్ ప్రభావం చూపించింది. మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే పోటీలో ఉన్న ఇతర సినిమాల పరిస్థితి. రాజాసాబ్ 5వ రోజుకి వచ్చేసరికి పూర్తిగా స్లో అయిపోయింది. మెగాస్టార్ సినిమాకి టికెట్లు దొరకడం ఇంకా కష్టంగానే ఉంది. దాంతో ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్కి రవితేజ సినిమా ఫస్ట్ చాయిస్గా మారుతోంది. మాస్ సెంటర్స్లో కూడా ఈరోజు రాత్రి ఆటలకి మంచి రష్ ఉంది. సీడెడ్లోని కొన్ని ఏరియాల్లో 5వ రోజు కలెక్షన్స్ 1వ రోజు కలెక్షన్స్కి దగ్గరగా ఉన్నాయని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. దీన్ని బట్టి సినిమాకి రిపీట్ ఆడియన్స్ కూడా వస్తున్నారని అర్థమవుతోంది. బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే 5వ రోజు వచ్చిన ఈ కలెక్షన్స్తో సినిమా దాదాపు సేఫ్ జోన్లోకి వచ్చేసినట్టే. రేపు ఆదివారం అంటే డే 6 కూడా ఉంది కాబట్టి ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి బయ్యర్లు లాభాలు లెక్కేసుకోవడం మొదలుపెడతారు. ఈ సినిమాని తక్కువ రేట్లకే కొన్నారు కాబట్టి రికవరీ చాలా ఫాస్ట్గా జరిగింది. రవితేజ కెరియర్లో ఫాస్ట్గా బ్రేక్ ఈవెన్ అయిన సినిమాల్లో ఇది ఒకటిగా నిలవబోతోంది. నిర్మాతలు కూడా సక్సెస్ మీట్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. నిజానికి పండగ సీజన్లో రిలీజ్ అయ్యే సినిమాలకు అసలైన పరీక్ష పండగ తర్వాతే ఉంటుంది. ఆ పరీక్షలో భర్త మహాశయులకు విజ్ఞప్తి డిస్టింక్షన్లో పాస్ అయింది. కంటెంట్ వీక్గా ఉంటే 5వ రోజున థియేటర్లు ఖాళీ అయిపోయేవి. కానీ కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టే జనం ఇంకా వస్తున్నారు. రవితేజ ఎనర్జీ, డైరెక్టర్ టేకింగ్, తమన్ మ్యూజిక్ ఇవన్నీ సినిమాని నిలబెట్టాయి. ఫైనల్గా చెప్పాలంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి 5వ రోజు రిపోర్ట్ సూపర్ స్ట్రాంగ్. పండగ అయిపోయింది కదా, ఇక కలెక్షన్స్ తగ్గుతాయి అనుకున్న వాళ్లందరికీ రవితేజ తన బాక్సాఫీస్ ర్యాంపేజ్తో సమాధానం చెప్పాడు. ఈ జోరు చూస్తుంటే సినిమా 50 కోట్ల షేర్ మార్క్ని ఈజీగా దాటేలా ఉంది. ఎవరైతే ఇంకా ఈ సినిమా చూడలేదో ఈ వీకెండ్లో ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా నవ్వుకుంటూ బయటికి వస్తారు. మీలో ఎవరైనా ఈ రోజు శనివారం ఈ సినిమాకి వెళ్లారా? థియేటర్లో రష్ ఎలా ఉంది?
మీ ఏరియాలో ఈ సినిమా టాక్ ఎలా ఉంది? రవితేజ హిట్ కొట్టాడని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ సినిమా కలెక్షన్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.